హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థూస్ వంటశాల. ఇవాళ మన వంటశాలలో ఇంట్లో ఉన్న గుమ్మడొడియాలతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గుమ్మడొడియాలు ఎలా పెట్టుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశామండి. మీ అందరి కోసం ఆ లింక్ను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. పులుసు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పెద్ద కప్పుడు అంటే సుమారు 150 గ్రాముల వడియాలు తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో వడియాలు వేయించుకోక మిగిలిన ఆయిల్లో సన్నగా చీల్చిన 6 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న 5 ఉల్లిపాయల ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోగా కట్ చేసుకున్న 4 టమాటాల ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, నిమ్మకాయ సైజంత చింతపండు నుండి తీసిన గుజ్జు, 3 కప్పుల నీళ్లు పోసుకొని 3 నిమిషాల పాటు మరిగించుకోండి. మేమైతే నెల రోజులకి సరిపడా చింతపండు పులుసుని ఒకేసారి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటామండి. అలా నిల్వ ఉంచుకునే చింతపండు పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోను కూడా త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. 3 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వడియాలు వేసి మరో 2 నిమిషాలు మగ్గించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, గుమగుమలాడే గుమ్మడొడియాల పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.